వీళ్ళు సమయాన్ని ఎలా వృధా చేశారో తెలిస్తే మీరు షాక్ అయిపోతారు. నెంబర్ 1, అలెహాండ్రో ఫ్రగాసో అనే ఈ వ్యక్తి 2016లో కంటిన్యూగా 94 గంటలు టీవీ చూశాడు. యాక్చువల్లీ అలెహాండ్రో మరియు అతని ఫ్రెండ్స్ పందెం వేసుకున్నారు ఎక్కువసేపు టీవీ చూసిన రికార్డు సృష్టించాలని. అయితే మెల్లమెల్లగా అతని స్నేహితులు వెళ్లిపోయారు, కానీ ఇతను మాత్రం 94 గంటలు బోర్ అవ్వకుండా టీవీ చూశాడు. నెంబర్ 2, ఫ్రెండ్స్ పై వాల్యూ ఎంత అంటే మీరేం చెప్తారు? 3.14 అంటారు. అయితే మీకు తెలుసా, పై అనేది ఒక ఇన్ఫినిట్ నంబర్. అంటే మీరు పైన క్యాల్కులేట్ చేసుకుంటూ పోతే నంబర్స్ వస్తూనే ఉంటాయి. అయినా వాటికి వాల్యూ ఏం ఉండదు, ఎందుకంటే పాయింట్ తర్వాత ఒక 2-3 నంబర్స్ వాల్యూ సరిపోతుంది. అయితే 1812లో జన్మించిన విలియం షాక్స్ అనే స్కూల్ టీచర్ పైన క్యాల్కులేట్ చేయడమే తన జీవిత లక్ష్యంగా మార్చుకుంటాడు. పొద్దున పైన క్యాల్కులేట్ చేసి సాయంత్రం అతను చెక్ చేసుకునేవాడు. ఓవరాల్ గా అతను తన జీవితం మొత్తంలో పైలో పాయింట్ తర్వాత 707 అంకెలను క్యాల్కులేట్ చేశాడు. కానీ ఎందుకు? ప్రాక్టికల్లీ ఆ అంకెలు యూజ్లెస్. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అతను క్యాల్కులేట్ చేసిన ఆ నంబర్స్ లో 527 నంబర్స్ మాత్రమే కరెక్ట్. 527వ అంకె తర్వాత అన్ని అంకెలను అతను తప్పుగా క్యాల్కులేట్ చేశాడు. నెంబర్ 3, జిమ్ డిఫరెంట్ అనే ఇతను ఎక్కువసేపు టాయిలెట్ మీద కూర్చుని ఉండే రికార్డును బద్దలు కొట్టాలని 2019లో టాయిలెట్ సీట్ మీద కూర్చున్నాడు. అండ్ మీరు ఇది విని ఆశ్చర్యపోతారు, అతను 116 గంటలు ఆ టాయిలెట్ మీద కూర్చొని ఉన్నాడు.